హాయ్! వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్. పండగ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే సెలబ్రేట్ చేసుకున్నాను. పండగకి మేము విజయవాడ వెళ్ళాము. నేనక్కడ చేసిన చిన్న షాపింగ్ మీతో షేర్ చేసుకుంటున్నా. మేము జనరల్‌గా షాపింగ్ ఎక్కువగా వైజాగ్ కంటే విజయవాడలోనే ఎక్కువ చేస్తాము. బ్యాగ్స్ అన్నీ అన్‌ప్యాక్ చేస్తున్నాను. ఈ బాక్సెస్ అన్నీ మా అత్తయ్య గారు పర్చేస్ చేశారు. నాకిచ్చారనమాట. నేను డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటానికి ఉంటుందని తీసుకొచ్చుకున్నాను. అండ్ కంప్లీట్ ఎయిర్ టైట్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. హోమ్ సెంటర్‌లోనే ఎక్కడో తీసుకున్నారు. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇవి 3 డ్రై ఫ్రూట్స్ గానీ, ఇంకేదన్నా స్నాక్స్ కానీ వేసుకుంటానికైతే చాలా బావుంటుంది. తర్వాత నేను చేసిన కొంచెం షాపింగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. జనరల్‌గా ఇన్నర్స్ అలాంటివి కూడా మేము విజయవాడలోనే తీసుకుంటాము. అండ్ నేను తీసుకున్న ఫస్ట్ డ్రెస్ వచ్చి ఇది. ఈ డ్రెస్‌కి ఏంటంటే నెక్ దగ్గర కంప్లీట్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. అండ్ అక్కడక్కడ కుందన్స్ అవి కూడా ఉన్నాయి. చాలా బావుంది. అండ్ క్వాలిటీ వైజ్ అయితే అసలు చాలా బావుంది. నాకు గుర్తున్నంత వరకు మా చిన్నప్పుడు డ్రెస్ అంతా వర్క్ ఉండి పైన దుప్పటాకేమో లైట్‌గా ప్లెయిన్‌గాని అలా వేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు డ్రెస్ అంతా ప్లెయిన్‌గా ఉండి దుప్పటా మాత్రం హెవీ వర్క్ ఉన్నవి అలాంటివి వేసుకుంటున్నారు. ఇప్పుడు ఫ్యాషన్‌కి తగ్గట్టుగా వెళ్ళాలి గదా! డ్రెస్ అంతా చాలా ప్లెయిన్‌గా ఉంది. అండ్ ఫ్యాంట్ వచ్చి స్ట్రెయిట్ కట్ ఫ్యాంట్స్. ఇప్పుడు ప్లాజోస్ కూడా అయిపోయినాయి ట్రెండ్. ఇప్పుడు స్ట్రెయిట్ కట్ ఫ్యాంట్స్ ట్రెండ్ కదా! స్ట్రెయిట్ కట్ ఫ్యాంట్ వచ్చింది. అండ్ దీనిపైన ఉన్న దుప్పట్టా వచ్చి ఇలా వచ్చింది. నాకు ఈ దుప్పట్టా నచ్చింది. దీని మీద అంతా వర్క్ వచ్చింది. అండ్ అసలు వర్క్ అన్నది గుచ్చుకోవట్లేదు. అండ్ డీసెంట్‌గా కూడా ఉంది. ఈ దుప్పట్టా మనకి వేరే డ్రెసెస్ మీద కూడా పేర్ చేయొచ్చు. అండ్ చాలా సాఫ్ట్‌గా ఉంది. ఎక్కడ గుచ్చుకున్న ఫీలింగ్ కూడా లేదు. అందుకనే నాకు ఈ డ్రెస్ నచ్చి తీసుకున్నాను. ఇదొచ్చి నాకు 1550 రూపీస్ పడింది. నేను ఈ డ్రెసెస్ ఎక్కడ తీసుకున్నానన్నది చెప్తాను వీడియో ఎండింగ్‌లో క్లియర్‌గా. అండ్ తర్వాత నేను తీసుకున్న సెకండ్ డ్రెస్ ఇది. ఈ డ్రెస్ వచ్చి నాకు డ్రెస్ మీద ఒక 200 రూపీస్ ఎక్స్ట్రానే పడింది. ఈ డ్రెస్ క్వాలిటీ చాలా బాగుంది. చాలా సాఫ్ట్‌గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే లోపల లైనింగ్ కూడా ఉంటది ఈ డ్రెసెస్‌కి. ఈ డ్రెసెస్ మనకి 6 ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి. ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది పడక్కర్లా. ఎక్సలెంట్‌గా దొరుకుతాయి. ప్లస్ దీనికొచ్చి సిల్వర్ థ్రెడ్‌తో చక్కగా ఎంబ్రాయిడరీ చేశారు. అండ్ హ్యాండ్స్‌కి కూడా ఇట్లా ఒక లేస్ అన్నది ఇచ్చారు. ఇది చాలా సాఫ్ట్‌గా ఉంది. అండ్ చాలా డీసెంట్‌గా ఉంది. ఇప్పుడు ఈ కలర్ మాక్సిమం అందరూ వేసుకుంటున్నారు కదా! నా దగ్గర ఈ కలర్ లేదని చెప్పి తీసుకున్నా. దీనికి కూడా అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి. ఆల్ ఓవర్ డ్రెస్ ఇలా ఉంటది. దీనికి కూడా ఫ్యాంట్ వచ్చి జస్ట్ స్ట్రెయిట్ కట్ ఫ్యాంటే ఇచ్చారు. అండ్ ఫ్యాంట్ కూడా చాలా కంఫర్ట్‌గా ఉంది. కింద దీనికి కూడా ఒక లేస్ ఇచ్చారనమాట. ఈ డ్రెసెస్ అయితే ఆల్రెడీ నేను ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఇక్కడ డ్రెసెస్ వాష్ చేసిన తర్వాత కూడా చాలా బావుంటాయి. అండ్ దీని మీద వచ్చి దుప్పట్టా ఇది. ఇది కూడా చాలా సాఫ్ట్‌గా కొంచెం కాటన్ టైప్‌లో ఉంది. కంప్లీట్ కాటన్ కాదు. బట్ ఏంటంటే అది ఫ్లోయీగా ఉంది. చాలా బావుంది. ఇది నాకు నచ్చి తీసుకున్నా. దీనికి టాజెల్స్ కూడా ఇచ్చారు. ఇది దాని మీద ఉన్న దుప్పట్టా అనమాట. ఇవన్నీ నేను తీసుకుందొచ్చి వసంత గ్రాండ్‌లో బీసెంట్ రోడ్‌లో వసంత గ్రాండ్. వీళ్ళకి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పేజ్ ఉంది. బట్ నాకు పేజ్ నేమ్ అంత గుర్తులేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్డర్ చేస్తే ఒక 200, 300 ఎక్స్ట్రానే పడుతుంది. మేబీ షిప్పింగ్ ఛార్జెస్ వల్ల వాళ్ళు అలా ఏస్తున్నట్టున్నారు. బట్ ఇవైతే ఎక్సలెంట్‌గా ఉంటాయి అక్కడ. ఎవరైనా ప్లస్ సైజ్ తీసుకోవాలి అని అనుకున్నా, ఫ్రీగా ఉండాలి అని అనుకున్నా కంపల్సరీ విజయవాడ వసంత గ్రాండ్‌లో చాలా బావుంటాయి. చాలా లార్జ్ కలెక్షన్ ఉంటది. కంపల్సరీ విజిట్ చేయండి. అండ్ తర్వాత జెంట్స్‌కి నా దానికి మ్యాచింగ్ అయ్యేలా తీసుకుందాం అని అనుకున్నా మా యానివర్సరీకి. బట్ ఏంటంటే అంత కరెక్ట్ కలర్ దొరకలేదు. కొంచెం దానికి దగ్గరగా తీసుకున్నాను. ఇవొచ్చి మా హస్బెండ్ బట్టలన్నీ కూడా బీసెంట్ రోడ్‌లో మహాదేవ్. ఎప్పుడూ నేను అక్కడే తీసుకుంటాను. చాలా బావుంటాయి బట్టలక్కడ. మెన్స్ వేర్ గానీ, నైట్ ట్రాక్స్, షార్ట్స్ అయితే ఇంకా చాలా బావుంటాయి. ఈ ఆఫీస్‌కి ఒక 4, 5 షర్ట్స్ తీసుకున్నారు. మొన్న భోగికి అవి వేసేసుకున్నది. ఇవి యానివర్సరీకని నెక్స్ట్ అప్‌కమింగ్ కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. దానికోసమని తీసుకున్నాము. మా ఇద్దరికి సేమ్ కలర్ కొంచెం దగ్గరికి మ్యాచ్ అయ్యేలా తీసుకున్నా. తనుష్ చూడలా. వాడికి తీసుకోలేదని ఇప్పుడు ఎంత ఏడుస్తాడో ఇది చూస్తే. తర్వాత ఇంకా కర్చీఫ్స్ అలాంటివి కొంచెం చిన్నవి తీసుకున్నాలెండి. తర్వాత తనుష్‌కి ఇది నేను సంక్రాంతికి తీసుకున్న డ్రెస్సు. దీని పేరు డీజే టిల్లు డ్రెస్ అంట. వాడు షమ్మేటప్పుడు కూడా డీజే టిల్లు డ్రెస్సు అని అంటున్నాడు. ఆ సినిమాలో వాడు వేసుకున్న డ్రెస్ అంట. కింద వాడు ఫ్యాంట్ కూడా సేమ్ కలర్ వేసుకున్నాడు. కానీ ఇక్కడ మాత్రం వైట్ కలర్ ఇచ్చారు.
వైట్ కూడా బాగానే ఉంది. ఫెస్టివల్కి కొంచెం ఫెస్టివ్ వైబ్ వస్తుందని చెప్పి తీసుకున్నాను. అండ్ కంప్లీట్గా ఇవి చెమ్కీలాగా వచ్చినాయి, కానీ అవి ఏమి అంత గుచ్చుకోవట్లా. రోజల్లా వేసుకుని ఉన్నాడు ఆ రోజు, బాగానే కంఫర్ట్గానే ఉంది. ప్యాంట్ వచ్చి కంప్లీట్ కాటన్ వచ్చింది. ఇదైతే నాకు 800 రూపీస్ పడింది. నాకు చాలా తక్కువే అని అనిపించింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ తర్వాత కొన్ని పిల్లో కవర్స్ అవి తీసుకున్నాను. ఇవి కూడా విజయవాడ వెళ్ళినప్పుడే షాపింగ్ చేశాను. అండ్ తర్వాత ఇది మా వాడు బ్యాగ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా వాడికి ఈ బ్యాగ్ ఉండాల్సిందే. ఇందులో ఒక డ్రాయింగ్ బుక్ పెట్టుకుంటాడు. సో అసలు విజయవాడలో ఏమేమి డ్రాయింగ్స్ వేసాడో కూడా చూడలా. ఇది స్క్విడ్ గేమ్ డ్రాయింగ్ వేశాడు. స్క్విడ్ గేమ్ మూవీ ఇప్పుడు దాకా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా బాగుంటుంది. సో నేను రీసెంట్గానే చూశాను. వాడు డ్రాయింగ్ వేశాడు. అండ్ తర్వాత కొన్ని డ్రాయింగ్స్ వేశాడు. దిస్ ఇస్ కెప్టెన్ అమెరికా డ్రాయింగ్. అట్లా కొన్ని ఈ మధ్యన డ్రాయింగ్స్ అవి బాగానే వేస్తున్నాడు. దానికోసం వాళ్ళ డాడీ ఈ బుక్ కొన్నారు. ఇది థానోస్ బొమ్మ. సో ఈ బుక్లో అయితే డ్రాయింగ్ ఇంకా బాగా వస్తుందంట. వాళ్ళిద్దరే వెళ్ళి కొనుక్కున్నారు. నాకు చెప్తే రేట్ నేను ఒప్పుకోనని వాళ్ళిద్దరే వెళ్ళారు. ఇది 130 రూపీస్ అంట. ఆర్టిస్టుల ఐటమ్స్ అన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయి అని అనిపించింది నాకైతే. 130 రూపీస్కి 2-3 బుక్స్ వచ్చాయి మా టైంలో. అండ్ తర్వాత ఇది వాడి బాక్స్. ఇందులో చాలా రకాల పెన్సిల్స్ ఉంటాయి. ఇవి నార్మల్ పెన్సిల్స్ కాదు, 4B, 5B, 10B ఏదో ఉన్నాయి. ఆర్టిస్టులకు అర్థం అవుద్ది. సో వీడు కూడా ఒక ఆర్టిస్ట్ లాగా ఒక బాక్సు, ఒక బుక్కు మెయింటైన్ చేస్తున్నాడు. తర్వాత ఇవేమో స్కెచ్ ఆర్ట్ వేసిన తర్వాత దాన్ని రబ్ చేసేయంట. ఇది జస్ట్ అట్టలాగానే ఉంది. రబ్ చేస్తే అది పెన్సిల్ ఆర్ట్ వేస్తారు కదా, దానికి షేడింగ్స్ కోసమని ఇదంతా ఒక బాక్సే మెయింటైన్ చేస్తున్నాడు. ఈ బాక్స్ అవతారం చూడండి ఎలా చేస్తాడు. కానీ ఆ బాక్స్, ఆ బుక్ మాత్రం ఖచ్చితంగా ఆ బ్యాగ్ ఒకటి, అది నా స్పెట్స్కి వచ్చిన పేపర్ బ్యాగ్, అందులోనే పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా సరే అదే తిప్పుతూ ఉన్నాడు. అండ్ తర్వాత ఇది శాండిల్వుడ్ పౌడర్ ఒకటి తీసుకున్నాను. ఇది మా హస్బెండ్ మీద ప్రయోగం చేద్దామని. ఆయన డైలీ జర్నీస్ వల్ల అక్కడక్కడ పింపుల్స్ వస్తున్నాయి. సో ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది శాండిల్వుడ్ పౌడరు. సో బాగా చూపిస్తుంటే ఈ మధ్యన యూట్యూబ్లో ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నా. ఇది ఎంతవరకు వర్క్ చేస్తుందో తెలీదు, చూడాలి. సో ఇది నా మినీ షాపింగ్. అండ్ దీంతో పాటు మా యానివర్సరీకి మా హస్బెండ్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు, ఈ బ్యాగ్. సో నా పాత బ్యాగ్ పాడైపోయింది. సో అందుకని ఈ యానివర్సరీకి ఏం కావాలంటే నేను బ్యాగ్ తీసుకుంటాను. నాకు లాంగ్ జర్నీస్కి ఇంత బ్యాగ్ కావాలి ఖచ్చితంగా. అండ్ ఈసారి కంపల్సరీ నా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్ కావాలంటే నాకు ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్ ఇలా నుంచోవాలి నాకు. అంటే పిల్లలకి ఏమైనా తీసుకోవటానికి ఉన్నప్పుడు అది అలా కింద స్టేబుల్గా ఉండాలి. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ అదే చెప్పాను ఆ షాప్కి వెళ్ళినప్పుడు. అండ్ తర్వాత ఇలా 2-3 పార్టీషన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. సో దట్ అన్నీ ఒకే దాంట్లో పెట్టుకోకుండా మనం టిష్యూస్ కానీ అలా పిల్లలకి యూజ్ అయ్యేవన్నీ వేరే వేరే పార్టీషన్స్లో పెట్టచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఒకటి ఇచ్చాడు కానీ దానికి జిప్ ఇవ్వలేదు. అది అలాగే ఉంటుందేమో. సో ఫస్ట్ పార్టీషన్స్లో వచ్చి నేను ఇప్పుడు అన్నీ తీస్తున్నా, మొన్న తీసుకొచ్చాను కదా. సో టిష్యూసు, మాస్క్స్, శానిటైజర్ అవన్నీ ఫస్ట్ పార్టీషన్లో పెడతాను. అండ్ తర్వాత లాస్ట్ పార్టీషన్స్లో మన ఫోన్స్ కానీ మనీ కానీ అలాంటివన్నీ ఇందులో పెట్టుకుంటా. అండ్ ఇంకా మధ్యలో వచ్చేసి ఇంకా అంతా స్నాక్స్ కానీ వాటర్ బాటిల్, ఇంకా లేకపోతే పవర్ బ్యాంక్స్ అన్నీ మొత్తం మిగతా అన్నీ ఒకేసారి అందులో డంప్ చేస్తా. లోపల కూడా ఒక చిన్న జిప్ ఇచ్చారు. అండ్ సైడ్ మనం ఐప్యాడ్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. అండ్ బ్యాగ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. చాలా రోజులు వచ్చుద్ది ఈ బ్యాగ్. నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ పెడితేనే మన రఫ్ అండ్ టఫ్ యూస్ కూడా చాలా రోజులు వస్తుంది. సో నేను ఇక్కడ దేని దానికి ఇలాగా కవర్స్లో ఉంచేసుకుంటాను. సో తీసుకుంటానికి అన్నీ ఒకేసారి డంప్ యార్డ్ లాగా అవ్వకుండా మనకి ఈజీగా ఉంటుంది. అండ్ తర్వాత ఇవి నాకు ప్రీవియస్ షార్ట్స్లో చూపించాను, చూడనోళ్ళ కోసం చెప్తున్నాను. ఇది ఇయర్ ఫోన్స్ క్యారీ చేసే అనమాట. అసలు ఇవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. నేను ఇవి మీషోలో తీసుకున్నా. నాకు 2 కలిపి 99 రూపీస్కి వచ్చింది. చాలా బాగా యూజ్ అవుతుంది. సో నాది, మా హస్బెండ్ది ఇద్దరిది ఇలా పెట్టేసుకుంటాం. సో జర్నీలో వెళ్ళినప్పుడు మనకి అవన్నీ చిక్కులు పడిపోకుండా ఉంటాయి. అవి కూడా సేఫ్గా ఉంటాయి. లేదంటే ఊరికనే పాడైపోతూ ఉంటాయి, డస్ట్ పడిపోతూ ఉంటుంది కదా. సో అందుకని ఇవి కూడా ఇందులో ఇలా బ్యాగ్లో పెట్టేసుకుంటాను. సో నా బ్యాగ్లో చాలా పెట్టుకుంటాను నేను, సాక్స్ అని, పవర్ బ్యాంక్స్ అని. అండ్ తర్వాత ఇలా కొన్ని కవర్స్ కూడా ఇవన్నీ తీసేసాను. ఆల్రెడీ చాలా స్టఫ్ ఉండేది, అదంతా తీసేసాను. వన్స్ ఇంటికి వచ్చాక అన్నీ తీసేసాక ఆ కవర్స్ అన్నీ ఇలా పెట్టేస్తాను. ఇప్పుడు సాక్స్ ఇంటికి వచ్చాక మళ్ళీ మనం తీసేస్తాం కదా. సో ఈ కవర్స్ అన్నిటినీ కూడా నేను మళ్ళీ ఆ బ్యాగ్లోనే పెట్టేస్తాను. సో దట్ నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడన్నా ఏదైనా జర్నీకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ కవర్స్ అన్నీ తీసి
అందులో కావాల్సినవన్నీ పెట్టుకుని యూస్ చేసుకుంటాను అనమాట. మళ్ళీ ఆ టైంకి మళ్ళీ ఇంకో కొత్త కవర్స్ తీయకుండా ఇట్లాగే యూస్ చేస్తా. సో హ్యాండ్ బ్యాగ్ అంతా ఖాళీ చేసి ఆ కవర్స్ మాత్రమే బ్యాగ్లో పెట్టేసి ఉంచుతాను. సో ఇలాంటి పెద్ద బ్యాగ్స్ అన్నీ నేను లాంగ్ జర్నీస్కి యూస్ చేస్తాను. ఖచ్చితంగా ఇంత బ్యాగ్ ఉండాలి. ఒక 1 లీటర్ బాటిల్ అన్నా పట్టాలి కదా! చిన్న చిన్న బ్యాగ్స్‌లో అయితే పట్టవు. మళ్ళీ అది విడిగా పట్టుకోవాలంటే ఇబ్బంది. సో అందుకని ఈ బ్యాగ్ తీసుకున్నాను. సో నా ప్రీవియస్ బ్యాగ్ కూడా ఇలాగే చాలా స్టఫ్ క్యారీ చేసేది. అది అయిపోయింది. దగ్గర దగ్గర 5, 6 ఇయర్స్ వాడేశాను. మధ్యలో చాలా బ్యాగ్స్ కొన్నాను కానీ సో ఇంత కాస్ట్ పెట్టి కొనలేదు. సో అందుకని ఈ యానివర్సరీకి మా హస్బెండ్ నాకు ఈ బ్యాగ్ ఇచ్చారు గిఫ్ట్. ఇది కూడా నేను విజయవాడలోనే తీసుకున్నాను. అండ్ తర్వాత కబోర్డ్స్ అన్నీ సర్దాల్సిన టైము చాలా అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయినాయి. మేము ఊరెళ్ళాం కదా! ఎళ్ళేప్పుడు హడావిడిలో తీసుకున్నవి. అండ్ కొన్ని బ్యాగ్స్ కూడా తీయలేదు. ఊరు నుంచి వచ్చాక అలాగే ఉంచాను. తర్వాత ఇన్ని బట్టలు మడత పెట్టాల్సినవి ఉన్నాయి. సో ఇవన్నీ ఈరోజు మడత పెట్టాలని ఇంకా తనుష్ స్కూల్‌కెళ్ళాడు. స్కూల్‌కి వెళ్ళిపోయిన వెంటనే కూర్చుని పోయాను. సో 9కి స్టార్ట్ చేస్తే ఇవి నాకు దగ్గర దగ్గర 10:30 అయ్యింది. సో సాంగ్స్ పెట్టుకొని స్లోగా మడత పెడుతున్నాను. సో ఇవన్నీ అలా రోజు వదిలేస్తే ఎక్కువైపోద్ది. నేను ఎప్పుడు బట్టలు ఏ రోజు ఆ రోజు మడత పెట్టేసుకుంటా. ఇన్ని అయ్యేంత వరకు ఉంచను నేను. కానీ ఊరెళ్ళాం కదా! సో ఊరు నుంచి వచ్చిన వెంటనే అన్నవరం కూడా వెళ్ళాము. సో అందుకనే నాకు చాలా బట్టలనేవి ఉండిపోయినాయి. ఇవన్నీ ఇప్పుడు సర్దకపోతే ఇంకా ఈ 2, 3 డేస్‌కి ఇంకా అలమారలో ఉన్న బట్టలన్నీ కూడా వచ్చేస్తాయి. సో అందుకని వీలైనంత త్వరగా అన్నీ సదిరేస్తున్నాను. సో ఈ బట్టలు సర్దడం అన్నది పెద్ద టాస్క్. నాకు అసలు డే అంతా ఇట్లాగే గడిచిపోయింది అని అనిపించింది. సో గబగబా అన్నీ మడత పెట్టేసి ముందు అలమారలో ఉన్న బట్టలన్నీ కూడా సర్దేసిన తర్వాత ఇవన్నీ అందులో పెట్టేయాలి. సో చాలా టైం పట్టింది ఇదే. సో ఈ తనుష్‌కి మా బాబు బట్టలు ఎన్నిసార్లు సర్దినా అలాగే ఉంటాయి. సో నేను ఆ కార్డ్‌బోర్డ్ ఆర్గనైజర్ చేశాక కొంచెం షర్ట్స్ వరకు పర్వాలా. తర్వాత నాకు అనిపించిన ట్రాక్ ప్యాంట్స్ కూడా ఇలాంటి ఆర్గనైజర్ ఉంటే బాగుంటుంది అని. సో ఈసారి ఏదైనా ఒక 2 ఆర్గనైజర్స్ ఆర్డర్ పెట్టుకోవాలి. సో దట్ తన ట్రాక్ ప్యాంట్స్, తన షర్ట్స్ పెట్టుకుంటే తనకి తీసుకుంటానికి ఈజీగా ఉంటుందని. సో మనమైతే ఎక్కువ ఆర్డర్‌లోనే తీసుకుంటాం. పిల్లలు అలా తీసుకోరు కదా! నేనైతే మా బాబుకి బట్టలు ఎప్పుడు నేను ఇవ్వను. తనకు తానే తీసుకుంటాడు. సాక్స్ కానీ అన్నీ జస్ట్ ఆర్గనైజ్ చేయటం వరకే నా పని. సో తను ఏం వేసుకోవాలని కూడా నేనేం డిసైడ్ చేయను. తనకు నచ్చినవి తను వేసుకుంటాడు. సో తనకి ఏదన్నా కనిపించకపోతే అప్పుడు అమ్మ ఇది ఎక్కడ పెట్టావని అడుగుతాడు. సో అవన్నీ నేను ఇవ్వటం ఎప్పుడో మానేశాను. అవే కాదు తినిపించటం అలాంటివన్నీ మానేశాను. తనకు తాను ఇండివిజువల్‌గానే అన్నీ చేసుకుంటాడు తన పనులు. ఓన్లీ హెడ్ బాత్ మాత్రమే నేను చేపిస్తాను ఆ టైంలో సరిగా హెడ్ క్లీన్ చేసుకోవడని. మిగతా టైంలో అసలు నేను తనకేమి హెల్ప్ చేయను. సో ఇదంతా అయిపోయిన తర్వాత నైట్‌కి చికెన్ బిర్యానీ అడిగాడు. సో అందుకోసమనే స్టార్ట్ చేశాను. సో నార్మల్ చికెన్ కర్రీ చేద్దామని తెచ్చిన చికెన్‌ని ఏదో బిర్యానీ అంటున్నాడు కదా అని చేశాను. బయటికెళ్దాం అన్నాడు. సో వద్దులే మొన్న పండగకి కూడా ఊరెళ్ళినప్పుడు నాన్ వెజ్ బాగానే తిన్నాము. సో అందుకనే ఇంట్లోనే చేద్దామని డిసైడ్ అయ్యాను. సో నేను ఎలా చికెన్ బిర్యానీ ఇన్ని హెల్తీ వేలో చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ హోమ్ మేడే. సో ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇక్కడ పసుపు కూడా హోమ్ మేడే. మేమే కొమ్ములు తీసుకుని ఆడించుకుంటామన్నమాట. సో ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా ఇంట్లోనే తయారు చేసింది, బయట నుంచి కాదు. అండ్ గరం మసాలా కూడా ఇంట్లో చేసిందే. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత పెరుగు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఉంటే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి లెమన్ లేదు. సో అందుకని యాడ్ చేయట్లేదు. సో ఇదంతా వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకుంటమే. సో జనరల్‌గా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. జనరల్‌గా బయట చేసే బిర్యానీల్లో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చి ఆయిల్. అక్కడ ఎంత ఆయిల్ యూస్ చేస్తారంటే మనం బిర్యానీ తింటే మన హ్యాండ్‌కి చూసుకుంటే విపరీతమైన ఆయిల్ ఉంటుంది. అదొక డేంజర్. ప్లస్ హై క్యాలరీస్ అనమాట ఆయిల్. అండ్ ఇంకోటి వచ్చి ఫుడ్ కలర్స్. మనకి బిర్యానీలో వేసే పీసెస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రై పీస్ బిర్యానీ తింటే అందులో ఉండే పీసెస్కి అంత కలర్ ఎలా వస్తుంది అని అంటే వాళ్ళు యూస్ చేసే ఆర్టిఫిషియల్ కలర్స్. సో అవి ఏమీ లేకుండా ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటాం బెటరు. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ గీ వేస్తున్నాను. సో చాలా గీ కూడా వీలైనంత తగ్గించుకొని తినటం బెటరు. సో నేను మా బాబుకి ఇలాగే అలవాటు చేశాను. వాడికి ఇలాగే నచ్చుద్ది. సో ఏదైనా మనం అలవాటు చేసిన దాన్ని బట్టే ఉంటుంది అని నా ఫీలింగు. సో మీరు కూడా మీ పిల్లలకి ఎక్కువ ఆయిల్స్ అవి పెట్టమాకండి. ఇప్పుడు
మన హెల్త్ అన్నది ఎలాగో మనం చిన్నప్పటి నుంచి తిన్నది, పెరిగిన విధానంలో చాలా హెల్త్ అప్సెట్స్ అయినాయి. ఇప్పుడు ఇంకా రోగాలు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి. సో, వీలైనంత తక్కువ ఆయిల్ యూజ్ చేయడం బెటర్. సో, నేను చూడండి ఇక్కడ దగ్గర దగ్గర 2 టేబుల్ స్పూన్స్ ఆయిలే యూజ్ చేశా. నాకు తెలిసి ఇంత ఆయిల్‌తో ఎవరు బిర్యానీ చేయరు. సో, ఈ టేస్ట్ ఎలా ఉంటది అంటే నాకేం పెద్ద టేస్ట్‌లో ఏమీ అంత వేరియేషన్ ఏమి కనిపించలేదు. ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి. ఫస్ట్ తింటుంటే ఓకే. మనం తక్కువ క్యాలరీ ఫుడ్ తింటున్నాం. ప్లస్ మన పిల్లలకి హెల్త్ బావుంటది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. టేస్ట్ కోసం ఎక్కువ ఎక్కువ ఆయిల్స్ వేసుకుంటే తర్వాత వచ్చే హెల్త్ ఇష్యూస్‌ని ఫేస్ చేయడం చాలా కష్టం. సో, మన టేస్ట్ బడ్స్‌ని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను ఆ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌లో మనకు నచ్చిన బిర్యానీ దినుసులు ఏసేసుకున్నాను. తర్వాత ఒక పచ్చిమిరపకాయి ప్లస్ ఆనియన్స్ అయ్యి వేసుకుంటున్నాను. సో, నేను రెగ్యులర్‌గా ఇంట్లో బిర్యానీ అన్నది ఇలాగే చేస్తాను. అయితే దీన్ని బిర్యానీ అంటారో, పలావ్ అంటారో, బగారా రైస్ అంటారో నాకు తెలీదు. సో, కామెంట్‌లో మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. బట్ నేనైతే ఇలాగే చేస్తాను. నాకు నాకు తెలిసినంత వరకు ఇదే హెల్తీ అని అనిపిస్తది. తనుష్ ఎప్పుడైనా బిర్యానీ క్రేవింగ్ వస్తే మాత్రం నేను ఇలాగే చేస్తాను. సో, దమ్ బిర్యానీ కాన్సెప్ట్ అన్నది నేనసలు చెయ్యను ఇంట్లో. సో, నేను ఒకవేళ చేయటం అలవాటు చేస్తే వాడు అదే అడుగుతాడని చెప్పి నా ఫీలింగ్. అందుకని నేనెప్పుడూ దమ్ బిర్యానీ అదంతా ఇంట్లో చేయను. ఇలాగే చేస్తాను. కాబట్టి తనుష్ కూడా అడగడు. మా మమ్మీకి రాదు అని అనుకుంటాడు. అందుకని నేనేం చేయను. సో, ఎప్పుడైనా అకేషనల్‌గా బయటికి వెళ్ళినప్పుడు ఓకే. అప్పుడు లిమిట్‌గా కొంచెం తింటాడు. సో, ఇంట్లో అయితే మాత్రం నేనసలు అవి చెయ్యను. సో, ఇప్పుడు చికెన్ అంతా టమాటాలు కొంచెం మ్యాష్ అయిన తర్వాత చికెన్ అంతా వేసేసుకున్నాను. చికెన్ వేసేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి చికెన్ ఉడకనివ్వాలి. అండ్ చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ యాడ్ చేసేసుకుంటమే. అది కూడా కావాలంటే కొత్తిమీర, పుదీనా మనం మిక్సీలో వేసి కూడా వేసుకోవచ్చు. సో, నేనైతే ఇలా డైరెక్ట్‌గా యాడ్ చేసేస్తున్నాను. సో, మీకెవరికి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. సో, చూడండి అసలు తక్కువ ఆయిల్ ఉన్నా కూడా అడుగు ఏమి అంటుకోదు. చక్కగా చికెన్‌లో వాటర్ ఉంటుంది కదా! సో, ఈజీగానే చికెన్ కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగే చికెన్ కర్రీ కూడా అంతే చాలా 1 స్పూన్ ఆయిల్‌తో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఆయిల్ లేకుండా నేనైతే 1 స్పూన్ ఘీతో కూడా చేశాను చికెన్ కర్రీసు. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. నాకు టేస్ట్‌లో ఏం పెద్ద వేరియేషన్ అని కూడా అనిపించలేదు. సో, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ వెయిట్ లాస్ అయ్యేవాళ్ళే ఆయిల్ తక్కువ తినాలని కాదు. ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్ బట్టి ఆయిల్ ఎవ్వరు తినకుండా ఉండటం మంచిది. సో, అందుకనే వన్స్ ఈ కొత్తిమీర, పుదీనా అంతా కుక్ అయిపోయిన తర్వాత నేను రైస్ వేస్తున్నాను. సో, ఇక్కడ రైస్ అంతా కడిగేసుకొని ముందే నేను మామూలు రైస్‌తోనే చేస్తున్నాను కాబట్టి ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇది నానబెట్టుకున్నాను. సో, వన్స్ రైస్ అంతా వేసేసిన తర్వాత ఒకసారి కదిపేసుకుంటమే. సో, ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ పోయాలి కదా! సో, ఆల్రెడీ అందులో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక గ్లాస్ వాటర్ తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది. సో, ఇలా వేసేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకుంటే 2 విజిల్స్ వచ్చి తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్‌లో ఉంచి కట్టేసాను. సో, ఇది రెడీ. దీని పేరు పెట్టట్లేదులెండి. మీరే పెట్టుకోండి కింద. సో, ఇదైతే చాలా హెల్తీ వే అనమాట. నాకు తెలిసినంత వరకు ఇది కొంచెం ఎక్కువ తిన్నా కూడా మనకి అంత ఇబ్బంది ఏమి ఉండదని నా ఫీలింగ్. అండ్ ఇది కూడా రైస్ కాబట్టి మేము నైట్ 7:30కే నేను మా హస్బెండ్ వాళ్ళు వచ్చేలోపు నేను కుక్ చేసేసాను. సో, 7:30కి మేము డిన్నర్ కూడా కంప్లీట్ చేసాం కాబట్టి నైట్ పడుకునేలోపు ఇది కూడా కొంచెం డైజెస్ట్ అయిపోతుంది. సో, మీకు ఇది వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.